హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. షూటింగ్ అవ్వలేదని ఆగస్ట్ నుంచి డిసెంబర్ కి సినిమా రిలీజ్ ని పోస్ట్పోన్ చేసింది పుష్ప 2 టీమ్. సుకుమార్ బన్నీ మధ్య గొడవలు జరుగుతున్నాయని అందుకే షూట్ ఆపేశారని రూమర్స్ బాగా నడిచాయి. మరి 15 రోజులుగా షూట్ లో జాయిన్ అవ్వని బన్నీ పుష్ప 2 బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసేదెప్పుడు? ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది. క్వాలిటీ కోసమే రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న టీం త్వరగా సినిమాని కంప్లీట్ చేసి నిదానంగా క్వాలిటీ చెక్ చేసుకుంటారని అనుకున్నారు జనాలు. కానీ అల్లు అర్జున్ అసలు 15 రోజులుగా షూటింగ్ కే అటెండ్ అవ్వడం లేదు. అయితే బన్నీ మళ్లీ పుష్ప 2 సెట్స్ మీదకెళ్లే టైం వచ్చింది. త్వరలోనే బన్నీ షూట్ లో జాయిన్ అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ మాట్లాడుకోవడం లేదని, ఇద్దరి మధ్య గొడవైందని, అందుకే బన్నీ బియర్డ్ కూడా తీసేశారని రకరకాల వార్తలొచ్చినా అవే కాదు, ఎడిటింగ్ కోసమే బ్రేక్ తీసుకున్నారని అనఫిషియల్ క్లారిటీ ఇచ్చారు టీం. అయితే ఇంకా ఆడియన్స్ లో ఈ డౌట్స్ ఉండగానే ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 షూటింగ్ లో బన్నీ జాయిన్ అవుతున్నారని, అది కూడా ఈ వారంలోనే షూట్ మళ్లీ మొదలు పెడుతున్నారని టాక్. పుష్ప 2 షూటింగ్ కి సంబంధించి మరో 10 నుంచి 15 రోజుల షూట్ తో పాటు స్పెషల్ సాంగ్ కూడా కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6కే పుష్ప 2ని రిలీజ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు సుకుమార్ అండ్ టీం. ఇప్పటికే ఎడిటింగ్ వర్క్ తో పాటు ప్యారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్పీడప్ చేసిన టీం త్వరలోనే మరో సాంగ్ ని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ విషయంలో ఇంకా ఎలాంటి హింట్ ఇవ్వని టీం పుష్పలో సమంత సాంగ్ కి ఏమాత్రం తగ్గకుండా స్పెషల్ సాంగ్ డెలివర్ చేయాలని చూస్తోంది. దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతున్న పుష్ప 2 ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ తో సోషల్ మీడియాలో పాటలతో రికార్డులు బద్దలు కొడుతోంది. మరి రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సినిమాల విషయంలో ఇప్పటి నుంచి ఒక లెక్క అంటున్నారు ప్రభాస్. లాస్ట్ ఇయర్ 2 సినిమాలు రిలీజ్ చేసిన ప్రభాస్ ఈ సంవత్సరం ఒక్కదాంతోనే సరిపెట్టారు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ట్రిపుల్ రైడ్ కి రెడీ అవ్వమంటూ హింట్ ఇచ్చేశారు. మరి ఆ 3 సినిమాల రిలీజ్ ప్లాన్ ఏంటో, ఈ 1500 కోట్ల సినిమాలకు ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తారో చూద్దాం. ప్రభాస్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. అంతకుముందు వరకు మినిమం 2 ఏళ్లు టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అంతకుముందే ఈసారి ఫాస్ట్ గా సినిమాలు చేస్తాను అని ఫ్యాన్స్ కి మాటిచ్చిన ప్రభాస్ అదే మాట నిలబెట్టుకునే పనిలో తెగ కష్టపడుతున్నారు. అందుకే నెక్స్ట్ ఇయర్ ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారంటూ సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఒక్క 20 సెకండ్ల వీడియోతోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి అప్కమింగ్ మూవీస్ మీద క్రేజ్ క్రియేట్ చేశారు ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ని రాజాసాబ్ తో గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే రాజాసాబ్ కి సంబంధించి ఇంకా 50 డేస్ షూటింగ్ మాత్రమే ఉంది. దానిలో ప్రభాస్ మాక్సిమం 20 నుంచి 30 రోజులు షూట్ ఉండొచ్చని తెలుస్తోంది. నెల రోజులు రాజాసాబ్ కి పోయినా ఈ గ్యాప్ లో సలార్ 2ని కంప్లీట్ చేసేలా స్కెచ్ రెడీ చేసుకుంటున్నారు ప్రభాస్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రశాంత్ నీల్ మూవీ నిజానికి ఈ ఆగస్టులో స్టార్ట్ అవ్వాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయింది. అయితే ప్రశాంత్ నీల్ అటు ఎన్టీఆర్ సినిమాని షూట్ చేస్తూనే ప్యారలల్ గా సలార్ 2ను కూడా మొదలు పెడతారు అని తెలుస్తోంది. సో సలార్ 2ని కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ బరిలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నారు టీం. నెక్స్ట్ ఇయర్ ఇప్పటికే రాజాసాబ్ సలార్ 2 రిలీజ్ ప్లాన్ లో ఉండగానే 3వ సినిమా కూడా రావచ్చు టాక్ నడుస్తోంది. ప్రభాస్ సలార్ 2 చేస్తూనే కల్కి 2ని మొదలు పెడతారు అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కల్కి 2 వర్క్ ప్రాసెస్ లో ఉందని, నెక్స్ట్ ఇయరే కల్కి సెకండ్ పార్ట్ ని రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ అశ్విని దత్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ కల్కి 2 వర్క్ కంప్లీట్ కాకపోయినా సందీప్ రెడ్డితో ఆల్రెడీ ప్రభాస్ అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ లైన్ లోకి వస్తుంది కాబట్టి స్పిరిట్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా మినిమం 1500 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాలతో ఈజీగా 3-4 వేల కోట్లు కలెక్ట్ చేసిస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ప్రభాస్ ట్రిపుల్ ట్రీట్ ఇస్తారో లేక రెండింటితో సరిపెడతారో చూడాలి. ఒకప్పుడు 50 కోట్ల సినిమా చేసే హీరోలు ఇప్పుడు రెమ్యునరేషన్ 50 కోట్లు తీసుకుంటున్నారు. చిన్న హీరోలు కూడా రెమ్యునరేషన్ పెంచేయడంతో పాటు ఫ్లైట్లు, పాన్ ఇండియా రేంజ్ రిలీజ్లు అంటూ పరిధి దాటి ఖర్చు పెట్టడంతో బడ్జెట్ కూడా బౌండరీలు దాటిపోతోంది. అలా బడ్జెట్ పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్న నిర్మాతలెవరు? అంత మార్కెట్ లేకపోయినా భారీగా ఖర్చు పెట్టిస్తున్న హీరోలెవరు? తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోయింది. అందుకే
చిన్న హీరోలు కూడా పెద్ద హీరోలతో పోటీ పడి మరీ పాన్ ఇండియా రేంజ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నారు. అయితే ఆ ప్రాసెస్ లో మార్కెట్ లేని హీరోలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. లేటెస్ట్ గా గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వం సినిమా పరిస్థితి అలాగే ఉంది. సంవత్సరం నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ భారీ యాక్షన్ మూవీకి ఇప్పటికే 50 కోట్లకు పైగా ఖర్చయినట్టు తెలుస్తోంది. అసలు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ సినిమా అంత కలెక్ట్ చేయగలుగుతుందా అంటే డౌట్ గానే కనిపిస్తోంది. మరోవైపు సినిమా ఇంకా కంప్లీట్ అవ్వక బడ్జెట్ పెరిగిపోవడంతో నిర్మాతలు వర్రీ అవుతున్నట్టు టాక్. మరోవైపు నాని సరిపోదా శనివారం సినిమా పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోందన్న రూమర్ వినిపిస్తోంది. డివివి బ్యానర్ లో వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాకి నాని దాదాపు 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. దీనికి తోడు భారీ స్టార్ క్యాస్ట్, యాక్షన్ ఎపిసోడ్స్ తో విపరీతంగా బడ్జెట్ పెరిగిపోతోందని తెలుస్తోంది. దసరాతో హిట్ కొట్టిన హాయ్ నాన్నతో మళ్లీ నాని గ్రాఫ్ తగ్గింది. దాంతో సరిపోదా శనివారం సినిమాకి 70 కోట్లకు పైగా ఖర్చవుతున్నట్టు పెరిగిపోతున్న బడ్జెట్ తో నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. నాని సరిపోదా శనివారం తర్వాత నిజానికి సుజిత్ డైరెక్షన్ లో డివివి బ్యానర్ లోనే మరో సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సరిపోదా శనివారం సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో నెక్స్ట్ సినిమాకి కూడా ఇదే సినారియో ఉంటుందేమో అని సుజిత్ తో నాని సినిమాను హోల్డ్ లో పెట్టినట్టు టాక్ నడుస్తోంది. కళ్యాణ్ రామ్ కూడా తన అప్కమింగ్ మూవీకి సంబంధించి బడ్జెట్ ని భారీగా ఖర్చు పెడుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అయినా కూడా అశోక ఆర్ట్స్ కూడా కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మధ్య భారీ యాక్షన్ సీన్ ని 1000 మందితో ఏకంగా 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్టు అనౌన్స్ చేసింది టీం. కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ కూడా లిమిట్ దాటుతున్నట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. మరోవైపు బింబిసార తప్ప కళ్యాణ్ రామ్ కెరియర్ లో 50 కోట్ల మార్కెట్ లేదు కాబట్టి ఇంత బడ్జెట్ మరీ ఎక్కువ అంటూ టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు రవితేజ, మైత్రి మూవీస్ కాంబినేషన్ లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన సినిమా కూడా బడ్జెట్ ఎక్కువైపోతుందని ఆగిపోయినట్టు టాక్. కొన్ని కాంబినేషన్స్ అంతే, ఎప్పటికీ ఫర్ ఎవర్. అందుకే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, సూరజ్ బర్జాతియా కాంబినేషన్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దాదాపు సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ పోస్ట్పోన్ అవుతూ వస్తున్న ప్రేమ్ కి షాదీ సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడు, ఆల్రెడీ లాక్ అయిన స్క్రిప్ట్ షూటింగ్ మొదలు పెట్టేదెప్పుడు? వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న సల్మాన్ ఖాన్ ని మరోసారి లవర్ బాయ్ గా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. సల్మాన్ ఖాన్, సూరజ్ బర్జాతియా కాంబినేషన్ లో సినిమా వస్తుందని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ బాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతోంది. సల్మాన్, సూరజ్ బర్జాతియా కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ప్రేమ్ కి షాదీ సెట్స్ మీదకెళ్లే టైం వచ్చేసిందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, సూరజ్ కాంబినేషన్ లో ప్రేమ్ కి షాదీ సినిమాని నిజానికి ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దామనుకున్నారు. కానీ ఆల్రెడీ సల్మాన్, సికందర్, బుల్ సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది ఈ సినిమా. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసుకుని ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ప్రేమ్ కి షాదీ సినిమా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే సెట్స్ మీదకెళ్లబోతోందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా, సూరజ్ బర్జాతియా డైరెక్షన్ లో వచ్చిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయి ఇండస్ట్రీలో లవ్ స్టోరీలుగా బెంచ్ మార్క్ సెట్ చేశాయి. అందుకే ఈ కాంబినేషన్ కి బాలీవుడ్ లో అంత క్రేజ్. అంతేకాదు వరుసగా సల్మాన్ ఖాన్ యాక్షన్ మూవీస్ చేయడం అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కాకపోవడంతో జస్ట్ ఫర్ ఎ చేంజ్ మరోసారి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేద్దామని ఫిక్స్ అయ్యారు ఈ ఇద్దరు. మరి సల్మాన్ ఖాన్, సూరజ్ బర్జాతియా కాంబినేషన్ లో రాబోతున్న ఈ 5వ సినిమా నుంచి ముందు ఏం అప్డేట్స్ ఇస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. జాబిలమ్మని విష్ చేసిన గేమ్ చేంజర్, డబుల్ స్మార్ట్ పని కంప్లీట్ చేసేసిన రామ్, రఘుతాతతో వస్తున్న కీర్తి సురేష్, 3వ పార్టీకి రెడీ అయిన మిస్టర్ బచ్చన్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో బిజీగా చిన్న హీరోలు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి కియారా అద్వానీ బర్త్డే సందర్భంగా క్యూట్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో ఆగస్ట్ 15 రిలీజ్ కి రెడీ అవుతున్న డబుల్ స్మార్ట్ మూవీకి సంబంధించి డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేసేశారు రామ్. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతోంది. రఘుతాత టైటిల్ తో ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ప్రమోషన్ల మోత మోగిస్తున్న మిస్టర్ బచ్చన్ 3వ పాటకి రెడీ అయ్యాడు. ఇప్పటికే 2 పాటలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మిస్టర్ బచ్చన్ టీం ఈ శుక్రవారం రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేయబోతోంది. విక్రమ్ హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న తంగలాన్ మూవీ నుంచి 15 days to go కౌంట్ డౌన్ వీడియో రిలీజ్ చేసింది టీం. అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ శివం భజే ఈ గురువారం థియేటర్లలోకి వస్తోంది. పవన్ కుమార్ స్వీయ డైరెక్షన్ లో హీరోగా చేస్తున్న యావరేజ్ స్టూడెంట్ నాని
ఆగస్టు 2న రిలీజ్ అవుతూ ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అల్లు శిరీష్ హీరోగా ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాబోతున్న బడ్డీ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరిగింది. రాజ్ తరుణ్ హీరోగా ఆగస్టు 2న థియేటర్లలోకి వస్తున్న తిరగబడర సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.